వైసీపీపై బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారని ఆరోపించారు. సోమవారం జగన్ బెంగళూరులో డీకే శివకుమార్తో భేటీ అయ్యారని చెప్పారు. వైఎస్ షర్మిలను కాంగ్రెస్ నుంచి బయటకు పంపిస్తే తన పార్టీని విలీనం చేయడానికి సిద్దమని జగన్ చెప్పినట్లు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి వెల్లడించారు. అప్రకటిత ఎమర్జెన్సీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 2019 నుంచి 2024 వరకు కొనసాగితే ఆ అప్రకటిత ఎమర్జెన్సీని కూడా వ్యతిరేకిస్తూ ఇవాళ ప్రజలు అపూర్వమైన విజయం కూటమికి అందించారు. దీని ద్వారా తెలియవచ్చేది ఆనాడైనా ఈనాడైనా నియంత పరిపాలన ప్రజలు ఆమోదించరు అనేది స్పష్టంగా అర్థమవుతోంది. అందుకే ఇవాళ దిక్కులేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తా ఉన్నాడు. నిన్నటి రోజున బెంగళూరులో డీకే శివకుమార్తో భేటీ అయి వైఎస్ షర్మిల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపిస్తే తన పార్టీ విలీనం చేయడానికి సంసిద్దమని వ్యక్తం చేసే నిస్సహాయ స్థితికి జగన్మోహన్ రెడ్డి వెళ్లిపోవడం జరిగింది. తనతో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి, గెలిచిన 9 పార్లమెంటు సభ్యుల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి, ఉన్న రాజ్యసభ సభ్యులు తనతో ఉంటారో లేనో తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో దిక్కుతోచని పరిస్థితి. అంటే సాక్షాత్తు పులివెందులకెళ్తే కార్యకర్తలే తన ఇంటిపైన దాడి చేస్తే నిస్సహాయ స్థితిలో పడిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో ఓడిపోయిన అభ్యర్థులు గాని గెలిచిన అభ్యర్థులు గాని కనీసం పులివెందుల రాజప్రసాదం వైపు చూడని పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వర్. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ కూటమి భారీ ఓటమి తర్వాత రకరకాల కొంతలు దొక్కుతుంది, రకరకాల ఆలోచనలు వస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో భారీ ఆధిక్యంతో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ 11 సీట్లతో ఒక్కసారిగా డీలా పడిపోయిందని చెప్పుకోవచ్చు. సంచలన ఓటమితో కురిగిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కూడా చాలా దుమారం లేపాయి. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి అడుగు పెట్టే సమయంలో 151 సీట్లతో భారీ ఆధిక్యంతో అధికారంలో అడుగు పెట్టిన తర్వాత మరలా ఆంధ్రప్రదేశ్ లో అంత మెజార్టీతో ఇంకెవరు రారేమో అన్న చందాన అధికారంలోకి అడుగు పెట్టారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఆ రోజు ఏమీ మాట్లాడని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు మాత్రం 11 సీట్లతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. దీంతో ఒక్కసారిగా ఆయన మాటలలో చాలా ఆంతర్యం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సహా దేశవ్యాప్తంగా కూడా ప్రధానంగా ఆ ఈవీఎంలపై చర్చ జరగాలని, ఈవీఎంలపై జరుగుతున్న చర్చకు సంబంధించి తాను ఏకీభవించాలని చెప్పారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సహా మొత్తంగా కూడా చూసుకుంటే ఈవీఎంలపై చర్చ జరగాలని, ఈవీఎంలను తీసేసి వీవీప్యాట్లు ఏదైతే స్లిప్పులు ఉన్నాయో ఆ స్లిప్పులు తో ఎలక్షన్ జరగాలని చెప్పి సూచించారు. ఈ నేపథ్యంలోనే వరుసగా గత 10 రోజుల్లో కూడా ప్రతిరోజు ప్రతి ఒక్కరితో కూడా సమావేశం ఏర్పడుతున్న నేపథ్యం. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్రం మొత్తం కూడా చూసుకుంటే కొంత సమయంలో వైసీపీ ఎంపీలందరూ కూడా బీజేపీతో స్థితి చర్చలోకి వెళ్ళినట్టు వస్తుంది. అలాగే మిగతా ఎమ్మెల్యేల్లో కొంతమంది బీజేపీలోకి చేస్తున్నట్లు కూడా సమాచారం అందుతున్నట్లు చెబుతా ఉన్నారు. అయితే దీని పట్ల ప్రధానంగా చూసుకుంటే బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే సోమవారం జగన్ బెంగళూరు వెళ్లి ఆయన ప్యాలెస్ కి వెళ్లారు. దాదాపుగా 15 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి బెంగళూరులోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే రకరకాల శిఖాలు పొగాళ్ళు అవుతా ఉన్నాయి. దానికి తోడు ఆంధ్రప్రదేశ్ లోని పలువురు కూడా వైసీపీ ఎంపీలందరినీ కూడా బీజేపీలోకి పంపిస్తున్నట్టు పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారనుకోవచ్చు. స్పందన ప్రధానంగా చూసుకుంటే వైసీపీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి అడుగులేస్తున్నారని, ఈ నేపథ్యంలోనే
కర్ణాటకలోని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో భేటీ అయ్యారని చెబుతున్నారు. వైఎస్ షర్మిలాని కాంగ్రెస్ నుంచి బయటికి పంపిస్తే తాను పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేయడానికి సిద్ధమని జగన్ చెప్పినట్లు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి వెల్లడించారు. అయితే దీని పట్ల మాత్రం ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ మొత్తం అవాకైన పరిస్థితి ఉంది. ప్రధానంగా తీసుకుంటే ఏదైతే ఎన్డీఏ కూటమిలోని ప్రధాన భాగస్వామ్యాన్ని బీజేపీకి ఆట లేకుండా ఏది ఉండదని నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల్లో నాగేశ్వర్, ఇప్పుడు వై నాట్ 175 అంటూ ప్రచారం చేసుకున్న వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. మరి కూటమి అధికారంలోకి రావడంతో వారిపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందా? అందుకే మరి పార్టీ మారే ఆలోచనలో వైసీపీ ఉందా? అయితే ఖచ్చితంగా దీంట్లో కొన్ని అనుమానిత అంశాలు అయితే ఉన్నాయి. స్పందన ప్రధానంగా చూసుకుంటే వైనాడు 175 అన్న జగన్మోహన్ రెడ్డికి ఆ 11 సీట్స్ మాత్రం 11 సీట్లు మాత్రమే రావడంతో ఒక్కసారిగా అవాక్ అయ్యి కంగు తిని ఆశ్చర్యపోయే పరిస్థితి అయితే నెలకొంది. దీని పట్ల ప్రధానంగా ఈవీ ప్యాడ్ల మీద ఆయన ఆ మాటలు గాని ట్వీట్లు గాని చూసాం మనం. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఎందుకు డీకే శివకుమార్ తో కూర్చోకూడదని ప్రజలకు కూడా ఒక ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి అయితే ఇది ఉంది. ఖచ్చితంగా 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లోకి అడుగు పెట్టడం ఒకటి, రెండోది ఎప్పుడు లేని విధంగా కర్ణాటకలో అడుగు పెట్టడం ఒకటి, రెండోది డీకే శివకుమార్ తో కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసే మాటలు అనేదైతే కొంత మేరకు నిజం లేకపోవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మాత్రం ఇది ఒక ప్రశ్నార్థకంగానే వచ్చింది. దానికి తోడు ఎన్డీఏ కుటుంబంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినా ప్రధాన మిత్ర పార్టీ అయినా బీజేపీ నేషనల్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అంత తొందరగా ఒక మాట అన్నారు, ఒక మాట అన్నారంటే దాంట్లో ఎంతో కొంత నిజం లేకపోలేదు అనేది కూడా కొంత ప్రజలకు వాస్తవికత ఉంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడారు అని అంటే ఖచ్చితంగా కొంత సమాచారం మార్గే మాట్లాడి ఉండొచ్చు అనేది అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్చల్ అవుతా ఉంది. స్పందన అంటే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం కోసమే జగన్ బెంగళూరు వెళ్లారు, అక్కడ శివకుమార్ తో భేటీ అయ్యారనే సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి దీనిపై వైసీపీ నేతలు కానీ జగన్ కానీ ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? ప్రస్తుతానికైతే ఈ అంశం మీద అయితే ఎవరు మాట్లాడిన సందర్భం అయితే లేదు. స్పందన ఏదైతే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే అలాగే ఆయన చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేయడానికే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్లారని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరు వెళ్లి జగన్మోహన్ రెడ్డి పార్టీని విలీనం చేసే అవకాశాలు అయితే ఉన్నట్లుగా కనబడట్లేదని వైసీపీ నేతలు అంటున్నారు. సాక్షాత్తు ఏదైతే సోనియా గాంధీ ఉందో సోనియా గాంధీతో విభేదించి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైసీపీ పార్టీని పెట్టిన సందర్భంలో కూడా సోనియా గాంధీని పలు సందర్భాల్లో బార్ లో చీరగల్లాగా డ్రెస్సులు వేసి మరీ వీడియోలు చూపించిన పరిస్థితి ఉంది సాక్షి ఛానల్లో. ఈ నేపథ్యంలో మరలా జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకునే పరిస్థితి అయితే ఎవరైనా ఒప్పుకున్నా కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కానీ రాహుల్ గాంధీ అయితే ఒప్పుకునే పరిస్థితి అయితే కనపడిన పరిస్థితి ఉంటుంది. అయితే దీంట్లో ఎంత మడుగు నిజం ఉందని అయితే భవిష్యత్తు కాలంలో తెలిసి తీసుకున్నారా. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్.